screen isothermal and adiabatic process? కనిపిస్తుంది సార్. Okay then, just listen. So today's topic is isothermal and adiabatic process. Isothermal అంటే సమ ఉష్ణోగ్రత, ఎడిబాటిక్ స్థిరోష్ణక ప్రాసెస్ ప్రక్రియ. సో సమ ఉష్ణోగ్రత మరియు స్థిరోష్ణక ప్రక్రియల గురించి మనం చెప్పుకుందాం. ఈ సమ ఉష్ణోగ్రత మరియు స్థిరోష్ణ ప్రక్రియలు ఏ విధంగా రెండు ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి అనేటటువంటిది మీకు ఇక్కడ చిన్న పీపీటీ రూపంలో మీకు చూపిస్తున్నానండి. రెండింటికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్. సో దానికన్నా వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఉష్ణగతిక శాస్త్రంలో థర్మోడైనమిక్స్లోని అత్యంత అవసరమైనటువంటి రెండు రకాలైన ప్రక్రియలు, 2 ప్రాసెసెస్. ఒకటి రివర్సిబుల్, దాని తెలుగులో ద్విగత అంటారు. రెండోది ఇర్రివర్సిబుల్, అద్విగత లేదా ఏకగత అంటాం. రెండు ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. రివర్సిబుల్ ప్రాసెస్ మరియు రివర్సిబుల్ ప్రాసెస్. ఏదైనా ఒక ప్రక్రియ మనం టైం బేస్ చేసుకొని ఒక రియాక్షన్ ఏదో ఒక ప్రక్రియని స్టార్ట్ చేస్తే అది స్టార్టింగ్లో ఒక స్టేజ్లోని, ఎండింగ్ మరో స్టేజ్లోని ఉంటాయండి. మనం ఆ రియాక్షన్ రివర్స్లో చేసినప్పుడు మనం స్టార్టింగ్ ఏదైతే పదార్థాన్ని తీసుకున్నామో, ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో అదే మెటీరియల్ కానీ మనకి ఎక్వైర్ అయితే దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్తా ఉంటాం. అమ్మా ఫోన్ మ్యూట్లో పెట్టండి అమ్మా, మైక్ సైడ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి చాలు ప్లీజ్. సో రివర్సిబుల్ ప్రాసెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ the reaction takes place in both ways such that the reactants will be attained back after the process is done in the reverse direction. ఏదైనా ఒక ప్రక్రియ తొలి స్థితి నుంచి తుది స్థితికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రక్రియను వ్యతిరేక దిశలో చేస్తే అది మళ్ళీ తుది స్థితి నుంచి తొలి స్థితికి రాగలిగితే దాన్ని మనం ద్విగత ప్రక్రియ లేదా రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్తా ఉంటాం. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ పూర్తిగా సమతా స్థితిలో జరుగుతుంటుందండి, ఈక్విలిబ్రియం స్టేజ్లో జరుగుతుంటుంది. ఇది చాలా స్లోగా జరిగేటటువంటి ప్రాసెస్. ఇందులో వర్క్ డన్, పని అనేది చాలా అధిక స్థాయిలో ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి, స్లోగా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనకి బాగా తెలిసిందే. రివర్సిబుల్ ప్రాసెస్ ద్విగత ప్రక్రియకి ఎగ్జాంపుల్స్ బాగా తెలిసిందే మనకి. నీరును వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నాం. ఒక గిన్నెలోని నీరు తీసుకొని ఆ నీటిని మనం వేడెక్కిస్తే ఆ నీరు గిన్నెలో ఉన్న నీరు వేడెక్కి అది ఆవిరి కింద మారుతుంది, నీటి ఆవిరి కింద మారుతుంది. అంటే లిక్విడ్ ద్రవ రూపంలో నీరు గ్యాస్ కింద మారిపోతుంది, ద్రవ రూపంలో నీరు గ్యాస్ కింద మారిపోతుంది అనమాట. సో ఈ యొక్క లిక్విడ్ మనకి గ్యాస్ ఫామ్లోకి వస్తుంది. సో లిక్విడ్ ఫస్ట్ స్టేజ్ అనుకుంటే గ్యాస్ లేదా నీటి ఆవిరి అనేది సెకండ్ స్టేజ్ కింద మనం భావించవచ్చు. సో వేడిగా నీటి ఆవిరి, దాన్ని మనం చల్లబరిచాం అనుకోండి, ఏదైనా మామూలు చల్లటి మూత లేదా చల్లటి గిన్నె కానీ ఏదైనా అడ్డు పెడితే, నీటి ఆవిరికి అడ్డు పెడితే ఆ మూత వెంబడి లేదా గిన్నె వెంబడి ఆ నీటి ఆవిరి మళ్ళీ కండెన్స్ అయిపోతుంది. నీటి ఆవిరి మళ్ళీ చల్లబడిపోయి నీరు కింద మారిపోతుంది అనమాట. నీరు కింద మారిపోయి బిందువుల రూపంలో బొట్లు కింద జారిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ నువ్వు నీరుని వేడి చేసావు అంటే లిక్విడ్ని వేడి చేయడం వలన అది ఎనర్జీని తీసుకొని నీటి ఆవిరి కింద మారింది. మనం పొయ్యి మీద నీరు పెట్టి ఇలాగ ఆన్ చేయగానే అది గ్యాస్ కింద మారిపోదు కదా, చాలా స్లోగా వేడెక్కుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ వైపు. అంటే వేడి చేస్తున్నప్పుడు లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్న పదార్థం గ్యాస్ కిందకి మారింది. ఇది ఫస్ట్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క లిక్విడ్ని మళ్ళీ అదే గ్యాస్ కింద మారిందని చల్లటి రేకు కానీ లేకపోతే పాత్ర లాంటిది ఏమైనా తీసుకొని ఒక పళ్ళెం లాంటి దాన్ని తీసుకొని అడ్డుపెట్టి దాన్ని చల్లబరిస్తే వెంటనే ద్రవం కింద మారిపోతుంది కదా. సో అక్కడ ఏం జరుగుతుంది, మనకి ఆ గ్యాస్ చల్లబరచడం అనేటటువంటి ప్రాసెస్ వలన కూలింగ్, ఫస్ట్ది వాటర్ని హీట్ చేస్తాం, హీటింగ్
వేడి చేయడం. ఈ వేడి చేయడం వలన అది వేడికి లిక్విడ్ కాస్త గ్యాస్ కింద మారుతుంది. రెండోది ఏంటి, ఆ యొక్క గ్యాస్ని కూల్ చేస్తున్నాం, చల్లబరుస్తున్నాం. చల్లబరచడం వలన అది మళ్ళీ తిరిగి లిక్విడ్ కింద మారుతుంది. సో ఇక్కడ మనకి రెండు ప్రాసెసెస్ జరిగాయి, రెండు రియాక్షన్స్ జరిగాయి. ఒకటి హీటింగ్, వేడి చేయడం, రెండోది కూలింగ్, చల్లబరచడం. సో ఈ రెండు ప్రాసెస్లో స్టార్టింగ్ పదార్థం అయినటువంటి వాటర్ లేదా ద్రవరూపం నీరు, మళ్ళీ చివరి రెండో ప్రాసెస్ కూడా ఎండ్ అయ్యేసరికి మళ్ళీ మనకు వచ్చింది ఏంటి, నీరే. అంటే దాని అర్థం ఏంటి, పదార్థం తాలూకా స్థితి, ద స్టేట్ ఆఫ్ ద మెటీరియల్ విల్ నాట్ చేంజ్. ఇలాంటి ప్రాసెసెస్ని మనం రివర్సిబుల్ ప్రాసెసెస్ అంటారు. మీకు అందరికీ బాగా తెలిసిందే కదా, నీరుని వేడెక్కించడం ఎంతైతే చాలా టైం తీసుకుంటుందో, వేడిగా నీరు చల్లబడడానికి కూడా చాలా ఎక్కువ మొత్తంలో టైం తీసుకుంటుందండి. ఎందుకంటే బాగా వేడిగా నీరు కొంచెం త్వరగా చల్లబడుతుందండి, కానీ గోరువెచ్చగా నీరు మాత్రం మామూలు రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రతకి రావడానికి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చూసినా ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉంటుంది, అంటే సమతా స్థితిలో ఉంటుంది. ఏదైనా సరే సమతా స్థితిలో ఉంటుంది. అంటే ద్రవ రూపంలోని ఉన్నటువంటి నీరు, లిక్విడ్ వాటర్ ఎంతైతే వేపర్ కింద మారుతుందో, ఎంతైతే గ్యాస్ ఆవిరి కింద మారుతుందో, అంతే ఆవిరి నీటి కింద మారుతుంది. మరి ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం మీద ఎలా అటైన్ అవుతుంది అంటే, నువ్వు వేడి చేస్తున్నంతసేపు నీరు వేడెక్కుతుంది, వేడి చేస్తున్నంతసేపు నీరు వేడెక్కుతుంది. ఒకసారి వేడెక్కాక నీకు ఆవిరి రావడం మొదలెట్టాక నీరుకి వేడెక్కదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 75 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీటి ఆవిరి మనకి ఏర్పడింది అనుకుందాం. సో అదే 70 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అటు నీరు ఉంటుంది అంటే లిక్విడ్ ఫామ్, ఇటు నీటి ఆవిరి అంటే గ్యాస్ ఫార్మ్. వాటర్ వేపర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి, ఒకే ఉష్ణోగ్రత దగ్గర. అటు ద్రవము, ఇటు ఆవిరి లేదా గ్యాస్, వాయు రూపం, ఈ రెండు ఒకేసారి ఉంటాయి. కాబట్టి మనం దీన్ని థర్మల్ ఈక్విలిబ్రియం లేదా ఉష్ణ సమతా స్థితి అనేసి చెప్పొచ్చు అనమాట. ఉష్ణ సమతా స్థితి అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ అన్ని ప్రకృతిలో చాలా జరుగుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రాల్లో నీరు ఆవిరవడం, వేడికి, సూర్యుడి వేడికి ఆవిరయ్యి పైకి వెళ్ళి మేఘాల కింద ఏర్పడడం, మేఘాలు కొండలు ఢీకొన్నప్పుడు చల్లబడడం. మేఘాలు చాలా వేడిగా ఉంటాయండి, మేఘాలు కొండను ఢీకొన్నప్పుడు చల్లబడడం, చల్లబడినటువంటి మేఘాల్లోంచి మళ్ళీ నీటి ఆవిరి కాస్త చల్లబడి నీరు కింద మారి వర్షం కింద పడి మళ్ళీ సముద్రాల్లో కలవడం. సో ఇదంతా మనకు ఒక సైక్లిక్ ప్రాసెస్, ఒక చక్రీయ ప్రక్రియ. సో రివర్సిబుల్ ప్రాసెస్ అన్ని సైక్లిక్, ఫస్ట్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్కి వెళ్తాయి, ఫైనల్ స్టేజ్ నుంచి మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వస్తాయి. సో ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఏకగత ప్రక్రియ, ఇది ఒక్క డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఒక డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది, చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక్కడ సమతా స్థితి అనేది ఉండదు, దీన్ని మనం ఈజీగా కొలవగలము, చాలా ఈజీగా కొలవగలం. పని కూడా చాలా తక్కువగా జరుగుతుంది, వర్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లేదా ఏకగత ప్రక్రియకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరికైనా తెలిస్తే. నేనే చెప్తాను. కర్రల్ని మండిస్తే ఏమొస్తుంది, బొగ్గు వస్తుంది, బొగ్గుని మండిస్తే బూడిద వస్తుంది. సో ఇదంతా మండటం, కంబషన్ లేదా వేడి చేయడం అంటాం. దాన్ని రివర్స్ చేయగలమా? బూడిదని చల్లబరిస్తే బొగ్గు, బొగ్గుని చల్లబరిస్తే కర్ర రాదు కదా. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ తీసుకున్నటువంటి పదార్థం ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పూర్తిగా చేంజెస్ వచ్చేస్తాయి, పూర్తిగా మారిపోతాయి. సో ఇలా మారిపోవడం వలన మనం ఎట్టి పరిస్థితులను దాని గురించి ఖచ్చితంగా మళ్ళీ తొలి పదార్థం వస్తుంది అనేటటువంటి కన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట. ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్రముక్కలు తీసుకున్నాం అనుకోండి, ఎంత టైంలో దాన్ని మండించవచ్చు అనేటటువంటిది మీకు ఈజీగా తెలుసు. చిన్న కర్రముక్కలు అయితే తొందరగా బూడిదైపోతే, కొంచెం పెద్ద సైజు కర్రముక్కలు లేదా దొంగలు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతే, అంతమించి లేదు. కాబట్టి దీన్ని మనం మెజర్ చేయొచ్చు. సో ఇది రివర్సిబుల్ అండ్
ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. థర్మోడైనమిక్స్ లో లేదా ఉష్ణగతిక శాస్త్రంలోని అత్యంత ముఖ్యమైనటువంటి చర్యలు ఇవి రెండు. సో వీటిలో మనం రివర్సిబుల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఈ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ లోని 4 రకాలైనటువంటివి ఉంటాయి. ఓకే, ఫస్ట్ ది ఐసోబారిక్ ప్రాసెస్, స్థిర పీడన ప్రక్రియ, సమపీడన ప్రక్రియ. ఐసోబారిక్ ప్రాసెస్, ఇక్కడ ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్. the thermodynamic process in which the pressure remains constant is known as isobaric process. ఏ ఉష్ణగతిక ప్రక్రియలో అయితే పీడనము స్థిరంగా ఉంటుందో ఆ ప్రక్రియని మనం ఐసోబారిక్ ప్రాసెస్ లేదా సమపీడన ప్రక్రియ అనేసి చెప్తా ఉంటారు. రెండోది ఐసోకోరిక్ ప్రాసెస్. థర్మోడైనమిక్ ప్రాసెస్ ఇన్ విచ్ ద వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్. ఏ ఉష్ణగతిక ప్రక్రియలో అయితే ఘనపరిమాణం ఎల్లవేళలా స్థిరంగా ఉంటుందంటే ప్రయోగం మొదలవ్వక ముందు, ప్రయోగం పూర్తయిన తర్వాత ఘనపరిమాణం స్థిరంగా ఉంటుందో అలాంటి ప్రక్రియల్ని మనం సమ ఘనపరిమాణ ప్రక్రియ అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ మూడోటటువంటిది ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ లేదా సమ స్థిరోష్ణక ప్రక్రియ. thermodynamic process in which there is no heat transfer involved is called adiabatic process. ఏ ఉష్ణగతిక ప్రక్రియలనైతే శక్తిలో మార్పు ఉండదో లేదా ఉష్ణం బదిలీ ఉండదో అలాంటి ప్రక్రియలను మనం ఎడియాబాటిక్ లేదా స్థిరోష్ణక ప్రక్రియ అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈస్ నోన్ యాజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఏ ఉష్ణగతిక ప్రక్రియలోనైతే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందో ఆ ప్రక్రియను మనం ఐసోథర్మల్ లేదా సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మొత్తం 4 ప్రక్రియలు అండి. ఫస్ట్ది ఐసోబారిక్ సమపీడన, రెండోటటువంటిది ఐసోకోరిక్ సమ ఘనపరిమాణ, మూడోటటువంటిది ఎడియాబాటిక్ స్థిరోష్ణక, నాలుగోటటువంటిది ఐసోథర్మల్ సమ ఉష్ణోగ్రత. సో ఈ విధంగా మొత్తం 4 ప్రాసెసెస్ మనం నేర్చుకుంటాము ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రంలో, థర్మోడైనమిక్స్ లో. ఈ క్లాస్లో మనం ఎడియాబాటిక్ మరియు ఐసోథర్మల్ ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందామండి. సో వాట్ ఈజ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అండ్ వాట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్? స్థిరోష్ణక సమ ఉష్ణోగ్రత ప్రక్రియ ఐసోథర్మల్, స్థిరోష్ణక ప్రక్రియ ఎడియాబాటిక్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ యొక్క చిత్రాలను మీరు ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ చిత్రంలో చూడండి, కింద నుంచి మనం మంట ఇవ్వడం వలన లోపల ఉన్న పదార్థం వేడెక్కుతుంది. అంటే ఏంటి? ఇక్కడ బయట నుంచి సరౌండింగ్స్ నుంచి పదార్థం, ఈ లోపల ఉన్న పదార్థాన్ని మెటీరియల్ని మనం సిస్టమ్ అంటామండి. ఇట్స్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. ఇఫ్ యూ క్యాన్ వాచ్, ఇట్స్ ఎ క్లోజ్డ్ బాక్స్, ఇట్స్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, సో ఇలా క్లోజ్డ్ సిస్టమ్స్లో మనం సరౌండింగ్స్ నుంచి లోపలికి హీట్ని పంపిస్తున్నాం. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ హీట్, ఉష్ణము లోపలికి పదార్థం లోపలికి పంపించి దాన్ని వేడెక్కిస్తున్నాం. వేరస్ ద సెకండ్ ప్రాసెస్ వీఆర్ నాట్ సప్లైంగ్ ఎనీ హీట్. మనం బయట నుంచి ఏ విధమైనటువంటి వేడిని ఇక్కడ ఇవ్వట్లే. ఇక్కడ మంట ఉంది, ఇక్కడ ఎక్కడ మంట కనబడట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెకండ్ ప్రాసెస్లోని మనం ఆల్రెడీ వస్తువుకు ఆ యొక్క పదార్థం మెటీరియల్కి ఉన్నటువంటి హీట్నే మనం పెంచుతున్నాం, మనం ఇంక్రీజ్ చేస్తున్నాం వితౌట్ సప్లైంగ్ ఎనీ ఎక్స్టర్నల్ హీట్. బయట నుంచి వేడి ఏమి ఇవ్వకుండా మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఏ విధంగా? సో వీటి తాలూకా డెఫినేషన్స్ ఒకసారి చూడండి ఫస్ట్. అప్పుడు మనం ఏ విధంగా ఆ యొక్క వేడిని ఇవ్వచ్చు లేదా వేడిని ఏ విధంగా తీయొచ్చు అనేటటువంటి చూద్దాం. సో ఈ యొక్క ఐసోబారిక్ మరియు అడియాబాటిక్ ప్రాసెస్ తాలూకా డెఫినేషన్స్. Isothermal process is a change of a system in which the temperature remains constant. ఈ యొక్క సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఉష్ణోగ్రత టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది. అంటే పదార్థానికి మనం ఎంత వేడిమి అయితే ఇస్తున్నామో, అంటే బాడీ ఎంత హీట్ అయితే తీసుకుంటుందో మళ్ళీ అంతే హీట్ బయట సరౌండింగ్స్కి అది వదిలేస్తుంది అని అర్థం. అంతే హీట్
సరౌండింగ్స్కి అది వదిలేస్తుంది అనేసి అర్థం. ఓకే, నెక్స్ట్ రెండోది ఎడియాబాటిక్, స్థిరోష్ణక. Adiabatic process is the one that occurs without transfer of heat or matter between thermodynamic system and its surroundings. సో adiabatic process అంటే ఏంటి, స్థిరోష్ణ ప్రక్రియ అంటే ఏంటి, ఏ ప్రక్రియలో అయితే హీట్ ట్రాన్స్ఫర్, వేడిమి పంపిణీ లేదా ఉష్ణ పంపిణీ అనేది జరగదో, దేనికి మధ్యన, సిస్టమ్కి సరౌండింగ్స్కి, తీసుకున్న వ్యవస్థకి బయట పరిసరాలకి జరగదో, దాన్నే మనం ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటూ ఉంటాం. ఓకే, సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది జరగడం వలన ఈ ఐసోథర్మల్ మరియు ఎడియాబాటిక్ ప్రాసెస్లో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి గమనించండి. హీట్ ట్రాన్స్ఫర్ క్యాన్ బి అబ్జర్వ్డ్. ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే హీట్ ట్రాన్స్ఫర్, ఉష్ణ బదలాయింపు అనేది కనిపిస్తుంది. ఎడియాబాటిక్ ప్రాసెస్లో అయితే నో హీట్ ట్రాన్స్ఫర్, ఉష్ణ బదిలీ అనేది జరగదు. నెక్స్ట్ టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఐసోథర్మల్లో టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వర్క్ డన్ ఈస్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద నెట్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్. ఓయ్, the work done is due to the change in the net heat content of the system. ఇక్కడ జరిగే పని అనేది ఏంటి, ఆ యొక్క పదార్థంలో వచ్చిన ఉష్ణంలో మార్పు, ఆ పదార్థం ఎంత వేడిని తీసుకుంటుంది. ఆల్రెడీ పదార్థం వేడిగా ఉంటుందండి, అది కాక ఇంతకి ఎంత హీట్ని తీసుకుంటుంది, లేదా ఎంత హీట్ని బయటకు వదిలేస్తుంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ పని అనేది నిర్వచిస్తాం. అదే ఎడియాబాటిక్ ప్రాసెస్ లేదా స్థిరోష్ణ ప్రక్రియలు అయితే, just wait 1 second. Okay, sorry for trouble. స్థిరోష్ణ ప్రక్రియలు అయితే వర్క్ డన్, జరిగిన పని దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒకటి కనిపిస్తుంది లాస్ట్ లైన్, వ్యవస్థ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తిలో మార్పు, వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిలో మార్పు, దీన్ని బట్టే మనకి అక్కడ జరిగిన పని ఆధారపడి ఉంటుంది అనమాట, జరిగిన పని ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి జాగ్రత్తగా మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క డయాగ్రామ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం మొదటి ఏమని చెప్తుంది అంటే డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అనేసి చెప్తా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఐసోథర్మల్ ప్రాసెస్ లేదా సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అన్నామో, సమ ఉష్ణోగ్రత ప్రక్రియకి సంబంధించి మనకి ఉష్ణోగ్రత మారనప్పుడు ఆ యొక్క వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి, సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఎట్టి పరిస్థితిలో చేంజ్ అవ్వదండి. సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీలో ఎట్టి పరిస్థితిలో చేంజెస్ రావు. సో అలాంటి సందర్భంలో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందండి, డెల్టా యూ 0 అయినప్పుడు డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ డెల్టా డబ్ల్యూ. అంటే ఈ యొక్క దీని తాలూకు అర్థం ఏంటి అంటే క్యూ అనేది హీట్, డబ్ల్యూ అనేది వర్క్. క్యూ అనేది ఉష్ణం, డబ్ల్యూ అనేది పని, యూ అనేది అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సో హియర్ ఏమని తెలుస్తుంది మనకి, ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విచ్ యు సప్లై ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద వర్క్ డన్. లేదా ఒక వ్యవస్థకి ఎంత అయితే నువ్వు ఉష్ణరాశిని ఇస్తున్నావో ఆ ఉష్ణరాశి అంతా పని కింద బదిలీ అయిపోతుంది అని అర్థం. ఇక్కడ నువ్వు హీట్ ఇన్పుట్ ఇస్తున్నటువంటి ఉష్ణరాశి ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్, జరిగినటువంటి పని. ఓకే, సో ఈ విధంగా సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో
మనం వివరించుకోవచ్చు అండి. రెండోటటువంటిది స్థిరోష్ణక ప్రక్రియ, ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ హీట్ చేంజ్ అనేది ఉండదు, అంటే వేడిమి లేదా హీట్ ట్రాన్స్ఫర్, ఉష్ణ బదలాయింపు, బయట నుంచి లోపల కానీ లోపల నుంచి బయట కానీ ఉష్ణం ఏ విధంగా బదలాయించలేం కాబట్టి డెల్టా క్యూ జీరో అయిపోతుంది. సో ఇక్కడ డెల్టా క్యూ జీరో అయినప్పుడు మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్, ఉష్ణగతి శాస్త్ర ప్రథమ నియమం ఏమని చెప్తుంది, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అని చెప్తుంది. ఇక్కడ డెల్టా క్యూ జీరో అయినప్పుడు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ ఈక్వల్ జీరో అవుద్ది. సో డెల్టా డబ్ల్యూ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్టా యూ కానీ లేదా డెల్టా యూ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ అని కానీ చెప్తున్నాం. మైనస్ అనేది పని లేదా ఆ యొక్క రుణ సంఖ్య అనేది పని జరిగినటువంటి దిశనిస్తుందమ్మా, పని జరిగినటువంటి దిశనిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ డెల్టా యూ అని ఉంటే ఇక్కడ వర్క్ ప్లస్ కాబట్టి వర్క్ అవుట్ అంటే వ్యవస్థ పరిసరాల మీద పనిచేస్తుంది. ఇక్కడ డెల్టా యూ ప్లస్ అయితే దాని విలువ మైనస్ డెల్టా డబ్ల్యూ కాబట్టి వర్క్ ఇన్ అంటే వ్యవస్థ మీద పరిసరాలు పనిచేయడం. సో వ్యవస్థ మీద పరిసరాలు సరౌండింగ్స్ పనిచేస్తే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుందండి, ప్లస్ అవుతుంది. వ్యవస్థ బయట వైపు పనిచేస్తే అంటే పరిసరాల మీద పనిచేస్తే దాని టెంపరేచర్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. వర్క్ డన్ అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇన్పుట్ వర్క్ ఇంక్రీజెస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇన్పుట్ వర్క్ ఇంక్రీజెస్ ఇంటర్నల్ ఎనర్జీ. మనం శక్తిని ఇస్తున్న కొద్దీ దాని అర్థం ఏంటి అంటే మన శక్తిని ఇస్తున్న కొద్దీ దాని యొక్క అంతర్గత శక్తి అంటే బయట నుంచి మనం పని చేయిస్తే అంతర్గత శక్తి పెరుగుతుంది అని అర్థం. అంతర్గత శక్తి పెరుగుతుంది అనేసి దాని అర్థం. సో ఐసోథర్మల్ ప్రాసెస్ కి కావాల్సినటువంటి వ్యవస్థ ఏ విధంగా తీసుకోవాలి, సిస్టమ్ ఏ విధంగా తీసుకోవాలని ఇక్కడ వివరించడం జరిగిందండి. ఐసోథర్మల్ ప్రాసెస్లోని మనం వాల్స్ అన్ని పలచగా ఉండేలాంటివి తీసుకుంటాము. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 3 sides ఏమొచ్చి మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు, వేడిమి బయటకు వెళ్ళకూడదు, ఒక సైడ్ మాత్రం వేడిమి లోపలికి బయటికి వెళ్ళాలి, ఆ విధంగా తీసుకుంటాం అనమాట. ఓకే, అదే ఎడియాబాటిక్ ప్రాసెస్లో అయితే మొత్తం గోడలన్నీ దేంతో తయారు చేస్తారు, ఇన్సులేటెడ్ వాల్స్. గోడలన్నీ ఇన్సులేటెడ్ వాల్స్ అంటే ఏంటి అంటే వేడిమి లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఎట్టి పరిస్థితిలో జరగదు. ఓకేనా, సో ఇవి రెండు ఐసోథర్మల్ మరియు ఎడియాబాటిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. జనరల్గా స్కీమాటిక్ సిస్టమ్ ప్రకారం అయితే మనం ఈ విధంగా చూపిస్తామంటే ఐసోథర్మల్ మరియు ఎడియాబాటిక్ ప్రాసెసెస్ని. ఒక సిస్టమ్ తీసుకుంటే దాని పల్చటి గోడ రౌండ్ సర్కిల్గా కనిపిస్తుంది కదా, ఒక పల్చటి గోడతో తీసుకుంటాం, దాని చుట్టూ ఉండే పరిసరాల్లో పెట్టినట్టుగా చూపిస్తాం. ఇది ఐసోథర్మల్. గోడ బాగా మందంగా ఉండే అంటే దాని అర్థం బయట నుంచి లోపల, లోపల నుంచి బయటకి ఏ విధమైన హీట్ వెళ్ళకుండా ఉండేలాగా చూస్తాం. ఇది ఎడియాబాటిక్. ఇదేమొచ్చి ఎడియాబాటిక్ అనమాట. సో ఈ విధంగా ఐసోథర్మల్ మరియు ఎడియాబాటిక్ ప్రాసెసెస్ ఉంటాయండి. వీటిలో జరిగే పని, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్, వాటి గురించి మనం we will discuss in the next class. But now I have to show you one thing. Just please go through this diagram. ఈ యొక్క డయాగ్రామ్ ఒక్కసారి చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నటువంటి పొజిషన్ ఉంది కదా, ఇది దిస్ ఈస్ పిస్టన్, ముషలకం అండి. ఇది ఒక్కటే కదులుతుంది పైకి కిందకి, అందుకే యారో మార్క్ అక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఇది సబ్స్టెన్స్, ఈ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నంత సబ్స్టెన్స్ పదార్థం అనమాట. ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ దగ్గర ఉంటుంది, దాని పరిమాణం దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పిస్టన్ ని ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేసావో అప్పుడు ఏమవుతుంది, వాల్యూము తగ్గిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది. మన బాయిల్ నియమం ఉంది కదా, పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం అని చెప్పేసి ఇక బాయిల్ నియమం ఉంది కదా, ఆ బాయిల్ నియమం ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఫస్ట్ కనపరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెషర్ తక్కువగా ఉంటుందండి, టెంపరేచర్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గట్టిగా ప్రెస్ చేసావో అంటే వాల్యూమ్ తగ్గించావో అంటే కణాలన్నింటినీ బాగా దగ్గరికి వచ్చేలాగా చేస్తావో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. యాజ్ పర్ బాయిల్స్ లా, బాయిల్ నియమం ప్రకారం వాల్యూమ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్.
ఘనపరిమాణం మరియు పీడనం ఒకదానికొకటి రివర్స్ లో ఉంటాయి కాబట్టి ఘనపరిమాణం ఎప్పుడైతే తగ్గిందో, వాల్యూమ్ ఎప్పుడైతే తగ్గిందో ప్రెషర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అన్నమాట. ప్రెషర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కానీ చార్లెస్ లా ప్రకారం P ఈజ్ ప్రపోర్షనల్ టు T అన్నాం కదా. ప్రెషర్ కి టెంపరేచర్ ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో ఒక ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి టెంపరేచర్ పెరుగుతుందండి. కానీ ఈ పెరుగుతున్నటువంటి టెంపరేచర్ ఏం చేస్తున్నాం మనం, ఈ యొక్క వాల్స్ నుంచి బయటకు పంపించేస్తాం. సో పెరుగుతున్నటువంటి టెంపరేచర్ని వాల్స్ నుంచి బయటకు పంపించేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ బాడీ ఎల్లవెళ్ళ ఒకే స్టేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నువ్వు 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర బాడీని తీసుకున్నాం అనుకుందాం, గట్టిగా ప్రెస్ చేసావు, ఆ టెంపరేచర్ 50కి పెరిగింది. ఎందుకంటే ప్రెషర్ పెరిగింది, ప్రెషర్ బట్టి టెంపరేచర్ కూడా పెరుగుతుంది, కానీ 50కి పెరిగింది. ఆ పెరిగినటువంటి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి, 50 - 30 20. ఓకే 20. ఈ 20 పాయింట్స్ ఆఫ్ హీట్, ఈ 20 పాయింట్ల ఉష్ణం ఏమవుతుంది, ఈ కింద ఉండేటటువంటి గోడ నుంచి, కింద ఉండే వాళ్ళ నుంచి బయటకు పోతుంది. బయట పోవడం వల్ల ఏమవుతుందమ్మా, మళ్ళీ తిరిగి వాల్యూమ్ తగ్గినా సరే, ప్రెషర్ పెరిగినా సరే, దాని టెంపరేచర్ మాత్రం మళ్ళీ 30 degrees సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో దీన్ని మొత్తం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా చూపిస్తారండి. ఫస్ట్ ఏ నుంచి బికి V1 ఘనపరిమాణం నుంచి V2 ఘనపరిమాణంకి వెళ్ళినప్పుడు ప్రెషర్ ఏ నుంచి బికి తగ్గింది. ఎప్పుడైతే మళ్ళీ ఇంకా మనం గట్టిగా దాని వల్ల వదిలేసామో వెంటనే ఆ యొక్క అది రివర్స్ అయ్యి మనకి గ్రాఫ్ ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. గ్రాఫ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ వర్క్ డన్, ఈ గ్రాఫ్ నుంచి జరిగిన పని ఏ విధంగా మనం లెక్కించుకోవచ్చు. ఘనపరిమాణంలో మార్పుకి అంటే వాల్యూమ్లో మార్పుకి, ప్రెషర్లో మార్పుకి మధ్య ఉండేటటువంటి రేషియోగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎడిబాటిక్ ప్రాసెస్లోని ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ దాని వాల్యూమ్ పెంచితే ప్రెషర్ కూడా తగ్గిపోవడం వల్ల టెంపరేచర్ కూడా పడిపోతుంది. పడిపోయిన టెంపరేచర్ మళ్ళీ తిరిగి మనం పెంచాలి అంటే ఈ పైన ఉండేటువంటి యొక్క ముషలకాన్ని లేదా యొక్క పిస్టన్ని గట్టి కింద ప్రెస్ చేసి వాల్యూమ్ పెంచాలి, వాల్యూమ్ తగ్గించాలి. వాల్యూమ్ తగ్గిస్తే ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది అనమాట. సో అది మనకి A to B డైరెక్షన్లో జరిగినట్టుగా ఇస్తారు. సో ఇక్కడ వర్క్కి ఇంటర్నల్ ఎనర్జీ రెండు ఒకదానికొకటి సమానమైనటువంటి వాల్యూస్ కలిగి ఉన్నప్పటికీ కూడా దిశాత్మకంగా వేరువేరుగా ఉంటాయి. If the magnitude is equal, delta W and delta U, but the direction will be entirely different. Okay, so that minus symbol shows the work done on the system or work done by the system. ఆ మైనస్ లేదా ప్లస్ గుర్తులు ఏం చూపిస్తాయండి, వ్యవస్థ వస్తువు మీద పనిచేస్తుందా లేదా వస్తువు వ్యవస్థ మీద పనిచేస్తుందా అనేటటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను ఈ వర్క్ డన్ ప్రాసెస్ గురించి వాటి గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్లో మీరు తెలుసుకున్నటువంటి విషయాల్లో మ్యాథ్స్ మీద మనకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తూ ఉంటుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాసుకోవాల్సి ఉంటుందండి. నోట్స్ ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందే టిక్స్ పెట్టాను, మీ దగ్గర టెస్ట్ పేపర్ బుక్స్ అవి ఉన్నాయి కదా. సో అవన్నీ మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్కి కొంచెం ఎక్కువ మంది వచ్చేలాగా కొద్దిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. రేపటి నుంచి వినిపిస్తున్నామా? రేపటి నుంచి దయచేసి ఎక్కువ మంది రావాల్సి